ఈ వీడియోలో నేను మన తెలుగు స్టేట్స్ నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్నాథ్ వెళ్ళాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీ చేరుకోవాలి. మేజర్ సిటీస్ అన్నిటి నుంచి ఢిల్లీకి ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ఢిల్లీ చేరుకున్నాక అక్కడి నుంచి మనం హరిద్వార్ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మనకి ఈజీగా బస్సెస్ అయితే దొరుకుతాయి. ఢిల్లీ టు హరిద్వార్ ఒక 5 to 6 అవర్స్లో చేరుకుంటారు. హరిద్వార్లో నైట్ స్టే చేసి గంగా హారతి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్ టు సోన్ప్రయాగ్ బస్ క్యాచ్ చేయాలి. ఇవి మార్నింగ్ 4:30 నుంచి ఫ్రీక్వెంట్ గా తిరుగుతూ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 600 నుంచి 800 రూపాయల దాకా ఉంటుంది. మీకు సోన్ప్రయాగ్ చేరుకోవడానికి నియర్లీ 10 అవర్స్ టైం దాకా పడుతుంది. సోన్ప్రయాగ్ చేరుకునేసరికి ఈవినింగ్ కూడా అవ్వచ్చు. అక్కడ చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇద్దరికి 1500 రూమ్ కి ఛార్జ్ చేస్తారు. ఆ నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ని ముందే స్కాన్ చేయించుకుంటే మంచిది. ఎర్లీ మార్నింగ్ నియర్లీ 2 కిలోమీటర్స్ దాకా లైన్ ఉంటుంది. ట్రెక్ స్టార్ట్ చేశాక మీరు కేదార్నాథ్ టెంపుల్ దాకా చేరుకోవడానికి ఈవినింగ్ దాకా అవుతుంది. ఈ ట్రెక్ అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నైట్ అక్కడే టెంట్స్ దొరుకుతాయి, వాటిలో స్టే చేయండి. వీటి కాస్ట్ 800 నుంచి 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం టోకెన్ తీసుకుని స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడే ఇంకొంచెం పైకి ట్రెక్ చేస్తే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ పక్కనే ఆది శంకరాచార్యులు స్టాచ్యూ కూడా ఉంటుంది. కుదిరితే ఇవి కూడా దర్శించుకోండి. దర్శనం కంప్లీట్ అయినాక మళ్ళీ కిందకి ట్రెక్ డౌన్ చేసి మళ్ళీ వచ్చిన రూట్లోనే ఢిల్లీ చేరుకొని అక్కడ నుంచి మీ ప్రాంతాలకి చేరుకోవచ్చు.